బ్రేకింగ్ న్యూస్ ఏపీ కేబినెట్ రేపు భేటీ కానుంది. ఉదయం 10:30 సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. ఏపీ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ తీర్మానం చేయనున్నారు ప్రజాప్రతినిధులు. కేంద్రం సూచనతో ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ కానుంది. అసెంబ్లీతో పాటు కేంద్రానికి పంపే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అంతేకాకుండా వివిధ రంగాలపై యుద్ధ ప్రభావం శాఖల వారీగా చర్చ జరగనుంది. ఏపీ కేబినెట్ రేపు భేటీ కానుంది. ఉదయం 10:30 సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. ఏపీ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ తీర్మానం చేయనున్నారు ప్రజాప్రతినిధులు. కేంద్రం సూచనతో ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ కానుంది. అసెంబ్లీతో పాటు కేంద్రానికి పంపే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అంతేకాకుండా వివిధ రంగాలపై యుద్ధ ప్రభావంపై శాఖల వారీగా చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మరో పక్కన రేపైతే ఏపీ కేబినెట్ అయితే భేటీ కాబోతుంది. ఈ కేబినెట్ లో ప్రధానంగా ఏ అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది? చూసుకుంటే ఏపీ కేబినెట్ భేటీ రేపు ఉదయం 10:30కి సీఎం చంద్రబాబు అధ్యక్షన జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ మంత్రివర్గ సమావేశం రేపు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నెల 28వ తేదీన ఏపీ శాసనసభను ప్రత్యేకంగా సమావేశం వేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని చేసుకుంటూ శాసనసభ ఏకగ్రీవంగా కూడా తీర్మానం చేయబోతుంది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం సూచనతో ఈ నెల 28 అంటే 11వ అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా జరగబోతుంది. అసెంబ్లీతో పాటు కేంద్రానికి పంపే తీర్మానాన్ని కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాలపై యుద్ధ ప్రభావంపై ప్రత్యేకంగా శాఖల వారిపై చర్చ. ముందుగా సివిల్ సప్లైకి సంబంధించి కావచ్చు, గ్యాస్ కు సంబంధించి కావచ్చు, పెట్రోలియంకి సంబంధించి కావచ్చు, అలాగే ముఖ్యంగా నిత్యావసర ధరలు నూనెకి సంబంధించి కావచ్చు, లేదా మిగిలిన నిత్యావసర సరుకులకు సంబంధించి రేట్లు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నిత్యావసర ధరలపై కూడా కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు చోట్ల హోటల్స్ మూసివేయటం, అలాగే రోడ్లపై చిన్న చిన్న వ్యాపారులు అంటే టిఫిన్ బండ్లు కావచ్చు, లేకపోతే టీ స్టాల్ నిర్వహణలు కావచ్చు, రోజువారీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న వ్యక్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక హోటల్స్ లో పనిచేస్తున్న డైలీ వేర్ లేబర్ కి సంబంధించి కూడా గత 15-20 రోజులుగా పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఏ రకంగా ఆదుకోవాలి, చేయూతనివ్వాలి అనే దానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఎల్పీజీ నుండి కూడా పీఎన్జీగా మార్చే అంశంపై రేపు ఏపీ కేబినెట్ లో కీలకమైన చర్చ జరగబోతుంది. ఎందుకంటే హోటల్ కి సంబంధించి పెద్ద ఎవరైతే కమర్షియల్ సిలిండర్స్ ని ప్రతిరోజు 5 నుంచి 25 సిలిండర్ల వరకు వినియోగిస్తున్నారు, వారందరినీ కూడా పీఎన్జీలోకి మార్చేందుకు ఏపీ ప్రభుత్వం సూచన ఇవ్వాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి ప్రణాళికను తయారు చేసింది. అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా శాశ్వతమైన పరిష్కారాన్ని కనుగొనాలి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గ్యాస్ అలాగే పెట్రోలియం కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కానీ కొరత కానీ లేకుండా ఉండేందుకు చర్య తీసుకునే అంశాన్ని ఏపీ కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. దాంతో పాటుగా ఏపీ కేబినెట్ కు సంబంధించి కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతున్నారు. రాజధాని అమరావతిలో కొన్ని పనులకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా చేయూతనివ్వటం, ఎంఎస్ఎంఈకి సంబంధించి చేయూత, అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటీవల ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కర్మాగారాలకి అలాగే కొన్ని భూములకు సంబంధించి భూ కేటాయింపులు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా 25 నుంచి 30 అంశాలతో రేపు ఏపీ కేబినెట్ భేటీ సమావేశం జరగబోతా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.